సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సూపర్ స్టార్ అన్న ఒక బిరుదు పొందిన తర్వాత రజనీకాంత్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1975 సంవత్సరంలో అపూర్వ రాగంగల్ అని చెప్పి కె బాలచంద్ర డైరెక్షన్లో చాలా చిన్న పాత్ర వేశారు. ఆయన వేసినప్పుడు కమల్ హాసన్ తను ఒక జోడీగా తమిళ సినిమాలో ముందుకు కదిలారు. దాదాపు ఇద్దరు కాంబినేషన్లో 16 సినిమాలు వచ్చాయి. కానీ ఈరోజు కూలీ సినిమా వరకు చూసుకుంటే దీని నిర్మాణం అయ్యే 350 నుంచి 400 కోట్ల రూపాయలు అయితే ఈరోజు అంచనాలు ఎలాగున్నాయంటే తెలుగు కానీ, తమిళం కానీ, కన్నడ కానీ, అలాగే హిందీలో కానీ ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. జనగా ఎవరైనా సరే సినిమాకి ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ కూలీ సినిమా ఎందుకునో అంచనాలకి మించి చాలామంది గట్టిగా విశ్వసిస్తున్నారు ఈ సినిమా విజయవంతం అవుతుందని. రజనీకాంత్ తన 50 సంవత్సరాల సినీ ఫైనల్లో అని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు ఈ సినిమా గెటప్ కనుక చూసుకుంటే వయసు పైబడిన వ్యక్తి కవాలి ఏ గెటప్లో ఉన్నారో దాదాపు అదే గెటప్ కనిపిస్తారు. ముఖ్యంగా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా రజనీకాంత్ తన వయసుకి తగ్గిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఏదో 30 ఏళ్ళ కుర్రాళ్ళ చేస్తే అది మొట్టమొదటి ఆదరించచ్చేమో కానీ తర్వాత కాలంలో పెద్ద నప్పదు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన వయసుకి తగ్గ పాత్రలు చేసుకుంటూ పవర్ఫుల్గా వాటిని పోషించడం అనేది చాలా ముఖ్యం. అది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఫిట్నెస్, ఇది ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి అంశం. ఈ సినిమాలో ఇది ఫిట్నెస్ చాలా అద్భుతంగా ఉంది. డైలాగ్ డెలివరీ బాగుంది. నాకు తెలిసి అంతకుముందు ఇది మనం డబ్బింగ్ చెప్పేవాడు. కానీ ఈ సినిమా లాల్ సలాం నుంచి కనుక చూసుకుంటే మరి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఈ సినిమా కూడా సాయి కుమారే డబ్బింగ్ చెప్పారు. అంటే సాయి కుమార్ చెప్పేటువంటి డబ్బింగ్ శైలి ఎప్పుడు కూడా వినూత్నంగా ఉంటుంది. పైగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు డైలాగ్స్ కనుక చూసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, అలాగే ఆలోచింప చేసేలా కూడా ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మాడ్యులేషన్ అనేది ఇక్కడ రజనీకాంత్కి ఉపయోగపడుతుంది. ఇంకా రజనీకాంత్ తన సినిమా కెరీర్లో కనుక చూసుకుంటే ఎన్నో విజయాలు చూశారు. ఇప్పటికే ఆయన 170 సినిమాలు పూర్తి చేశారు. ఇది 171వ చిత్రం. అందగాడు కాదు, పెద్ద బాడీ బిల్డర్ కాదు, ఏమీ లేకపోయినా కూడా రజనీకాంత్ విపరీతమైన అభిమానం అటు అన్ని వర్గాల్లో కూడా కలగజేసుకున్నాను. ఏంటంటే స్టైలిష్ యాక్షన్ కూడా ఎప్పుడు ఆయన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. అలాగే ఒకప్పుడు మన తెలుగు మార్కెట్లో రజనీకాంత్కి పెద్ద డబ్బింగ్ సినిమాలకు ఆదరణ ఉండేది కాదు. కమల్ హాసన్ సినిమాలకి ఎక్కువగా ఉండేది. అంతకుముందు కనుక చూసుకుంటే శివాజీ గణేషన్ సినిమాలకి ఆదరణ ఎక్కువగా ఉండేది. ఎంజి రామచంద్ర సినిమాలు బులగం చుట్టం వాలివని తప్ప పెద్ద మార్కెట్ చేసినవి లేవు. కానీ భాషా సినిమా తర్వాత రజనీకాంత్ ఒక ప్రపంచం సృష్టించుకున్నాడు. ముఖ్యంగా తెలుగునాడు కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికి ఉపేంద్ర ఒక మంచి నటుడే కాదు, ఒక మంచి దర్శకుడు, ఒక కథా రచయిత. ఆయన తీసే సినిమాలు, నటించే సినిమాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక డిఫరెంట్ జోనర్స్లో ఉంటాయి. ఆయన లుక్ కూడా అలాగే ఉంటుంది. ఉపేంద్ర ఈ సినిమాలో ఖలీఫా క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అది. దాన్ని సమర్థవంతంగా పోషిస్తాడు. ముఖ్యంగా కన్నడలో ఇది బాగా ఆకట్టుకుంటుంది. మరో పక్క చూసుకుంటే సత్యరాజు తన కెరీర్లో విలన్గా కెరీర్ని స్టార్ట్ చేసి హీరోగా వచ్చాడు. కమెడీను మీరు చూసుకుంటే చాలా సినిమాల్లో ఆయన అన్ని రకాల జోనర్స్ని కూడా కనిపించేటువంటి వ్యక్తి. ఈ సినిమాలో వచ్చేప్పటికి రాజశేఖర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. రాజశేఖర్ అంటే మరి దేవ అంటే రజనీకాంత్కి ప్రాణ స్నేహితుడు. ఈ క్యారెక్టర్లో ఆయన మెప్పిస్తారు, నో డౌట్. పైగా ఈ రాజశేఖర్ కూతురు అంటే సత్యరాజ్ కూతురు కింద శృతి హాసన్ నటిస్తుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించట్లేదు, ఒక బలమైన క్యారెక్టర్లో కనిపిస్తుంది. చాలామంది చెప్పడం ఏంటంటే ఈవిడ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తున్నారని చెప్పి.
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేటప్పటికీ ఒకప్పుడు మీకు విజయశాంతి రఫ్ అండ్ టఫ్ ఆ క్యారెక్టర్కి సరిపోయారు. తర్వాత శారద కూడా పర్వాలేదు, ఆవిడ కూడా బాగానే చేశారు. అయితే శృతి హాసన్ ఉన్నటువంటి గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే ఆవిడ రఫ్గా నటిస్తారు, తర్వాత డాన్గా నటించగలరు, పోలీస్ ఆఫీసర్గా నటించగలరు, అలాగే ఒక రఫ్నెస్ అయితే కాదు ఒక క్రూయల్నెస్ కూడా చూపించగల వ్యక్తి. సో శృతి హాసన్ ఇక్కడ లోకేష్ కనకరాజు ఎలా వాడుకుంటారు అన్నది మనకు ప్రధానమైనటువంటి అంశం. పూజా హెగ్డే కనుక వస్తే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కింద కనిపిస్తున్నారు. సో పూజా హెగ్డే అందాలన్నీ కూడా ఒక పాటలో మనం చూడొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా డైరెక్షన్ కనుక చూసుకుంటే లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన సినిమాలు మనం చూసుకుంటే ఒకసారి ఖైదీ సినిమాలు కానీ చూసుకున్నా, విక్రమ్ చూసుకున్నా, లియో చూసుకున్నా ఒక క్యారెక్టర్ లింకప్ అయిపోయి ఉంటాయి. ఆ క్యారీ చేసిన సంఘటనలు మరో సినిమాలోకి వస్తాయి. ఇది ఈయనకున్న ప్రత్యేకత. మొన్న ఒక వీడియో చేసినటువంటి సందర్భంలో మరి సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకటి చెప్పారు, రాజమౌళి తెలుగులో ఎలాగ సక్సెస్ సాధించాడో అలాంటి వ్యక్తే లోకేష్ కనకరాజ్ అని. అది వాస్తవం. లోకేష్ కనకరాజ్ చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చాలా బలీయమైన కథ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా పట్టుత్వంగా ఉంటుంది, ఒక సీన్కి లింక్ ఉంటుంది, ఒక క్యారెక్టర్కి లింక్ ఉంటుంది, కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది, స్టోరీ టెల్లింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. జనరల్గా స్టోరీ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు గాడ్ ఫాదర్ మీద తీసినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా బేసికల్గా ఇక్కడికి వచ్చేప్పటికి గోల్డ్ స్మగ్లింగ్ మీద చాలా సినిమాలు వచ్చాయి. మీకు తెలుగులో గజదొంగ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది ఎన్టీ రామారావుది, అది కూడా గోల్డ్ స్మగ్లింగే. అసలు మొట్టమొదటి మనం కనుక చూసుకుంటే దీవార్ హిందీలో, అది కూడా స్మగ్లింగే. ఇలాగా ఇది అన్నీ కూడా ఒకటే సబ్జెక్టులు, కానీ దాన్ని చెప్పే విధానం మాత్రం లోకేష్ కనకరాజు చాలా అద్భుతంగా చూపించాడని చెప్పి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన వాదన వినిపిస్తుంది. అందుకే మొత్తం తమిళ్, తెలుగు, కన్నడం, హిందీ ఇది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికాని కనుక తన కెరీర్ని ప్రారంభం నుంచి మనం చూసుకుంటే అమెరికాను అనేక రకాల షేడ్స్లో కనిపించగల వ్యక్తి. సో అమెరికాను కూడా ఇందులో ఒక స్పెషల్ అపీరెన్స్లో కనిపిస్తున్నాడు. లాస్ట్ 15 minutes ఉత్కంఠభరితంగా ఈ సినిమాని చిత్రీకరించారని చెప్తున్నారు. ఆ ఉత్కంఠభరితమైనటువంటి ఒక పీక్ పీరియడ్ వెళ్ళిన దశలో అమెరికాని ఎంటర్ అవుతాడని, అమెరికాని ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మరొక స్పీడ్గా మరొక దిశగా పెడుతుందని, అది ప్రేక్షకుల్ని కుర్చీలో కదలనివ్వకుండా చేస్తుందని చాలా బలీయంగా విశ్వసిస్తున్నారు. అంటే ఇది మాత్రం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెంటర్ అవుతుందని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నారు. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంత రావడానికి గల కారణం ఏంటంటే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ బలీయమైనటువంటి హీరోయిజం. ఆయన స్మగ్లర్గా బాగా చేయగలరు, అలాగే భాషగా నటించగలరు. ఓ పక్కన చూసుకుంటే మానవతావాదిగా మనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఏ క్యారెక్టర్ అయినా సరే స్టైలిష్గా చేస్తారు. మనం చెప్పుకున్నాం కదా, శత్రుఘ్న సినిమా స్టైల్ అది. సో ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నారు రజనీకాంత్. ఇక్కడ ఈ సైమన్ క్యారెక్టర్ ఈ సినిమా అనుకున్నప్పుడు లోకేష్ కనకరాజు చాలా మందిని మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమాలో అత్యంత కీలకమైనది ఈ పాత్రే. అయితే రొటీన్ విలన్స్ని కనుక తీసుకొచ్చి ఇందులో పెడితే సినిమా తేలిపోతుంది. అందుకని అతను రకరకాలుగా ప్రయత్నం చేసి అడుగుతుండేవాట రజనీకాంత్ ఈ క్యారెక్టర్కి ఎవరు చేస్తే బాగుంటుందని. ఒకనొక టైంలో రజనీకాంతే మనసులో బలంగా అనుకున్నాను ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది కదా అని. కానీ లోకేష్ కనకరాజు దేవా క్యారెక్టర్ మీరు చేయాలని చెప్పేసి గట్టిగా పట్టడంతో ఈ క్యారెక్టర్ని ఆయన వదిలేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం రజనీకాంత్కి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా పట్టు బిగవకుండా ఒక విలనిజం చూపించేటువంటి ఒక క్రూయాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి ఎవరు అనుకుని చాలాసార్లు అడిగారట ఆయన పేరు. మొన్న వీడియోలో కూడా ఆయన అదే చెప్పారు. అడిగితే లోకేష్ కనకరాజుని అభివృకున్నాడు కానీ చెప్పలా. అయితే ఎవరికీ తెలియకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో లోకేష్ కనకరాజ్ అలాగే మన ఒక నాగార్జునతో కలిసి వాళ్ళు ఈ కథంతా చెప్పి విన్న తర్వాత నాగార్జున ఆశ్చర్యపోయాట. ఈ సైమన్ క్యారెక్టర్ చాలా బాగుంది, మరి రజనీకాంత్ గారు ఈ క్యారెక్టర్ చేయాలని అనుకోలేదా అని అడిగితే
లేదండి ఇది మీకు మాత్రమే ప్రత్యేకం, మీరు బాగా చేయగలరు అని చెప్పేసి అనున్నప్పుడు కొంత ఆలోచనలో పడ్డారు నాగార్జున. ఎందుకంటే ఇంతవరకు తనకున్నటువంటి ఒక మాస్ కానీ క్లాస్ కానీ ఆయన స్టైలిష్ లుక్ కానీ అన్నీ కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్ షేడ్స్లో వెళ్ళినా హీరోయిజంగా వెళ్ళారు. కానీ ఇక్కడ పూర్తిగా వచ్చేటప్పటికి ఈ క్యారెక్టర్ చాలా ఆకట్టుకునే రకంగా చేయాలి అంటే తనకున్నటువంటి ఈ 39 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్లో చూపించాలి. అందుకని ఆయన కూడా ఆలోచన చేశారు. ఒక 5 సిట్టింగ్స్ తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. నేను చేస్తాను అన్న తర్వాత ఏ విషయం రజనీకాంత్ కూడా చెప్పారు, అవును నాగార్జున ఈ సినిమాలో చేయటం నిజంగా ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ రెషెస్ వేసి చూసుకుంటారు, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ అలాగే అక్కడ టెక్నీషియన్స్ కానీ. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్నట్టు కథ ఏంటంటే ఇందులో రజనీకాంత్ ఎంత పవర్ఫుల్గా నటించారో అంత పవర్ఫుల్గా నాగార్జున కనిపించారు. ఆ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంది. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో ఓ చోట మీకు ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయరు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అని రజనీకాంత్ అన్నప్పుడు ఒక నవ్వు వినిపిస్తుంది. ఆ నవ్వు చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక కుయ్యలుగాను లేకపోతే భయపెట్టే విధంగాను అలాగే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, అది నాగార్జునది. కాబట్టి నాగార్జున ఒక ట్రైలర్లోనే ఎంత అద్భుతం సృష్టిస్తే మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ వరకు కనుక చూసుకుంటే ఎక్కడో కూడా పట్టుత్వం అనేది తగ్గదు. సినిమా ఎప్పుడు కూడా ఇంటర్వెల్ వరకు వచ్చి ఆ తర్వాత హైప్ కనుక ఎప్పుడు వెళుతుందో అది సక్సెస్ ఫార్ములా. లేకపోతే ఇంటర్వెల్ వరకు పీక్కి వచ్చి తర్వాత డౌన్ అయింది అనుకోండి, అది సినిమాటిక్ కాదు. లోకేష్ కనకరాజుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ ఎంత పీక్ వెళుతుందో దానికి డబుల్ స్థాయిలో ఆయన తీసుకెళ్ళినటువంటి మనస్తత్వం చక్కగా ఇక్కడ అది కుదిరింది. ముఖ్యంగా మ్యూజిక్ వచ్చేప్పటికి అనిరుద్ధ్ ట్రైలర్ కనుక చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ధ్ కానీ చాలా ఎలివేటెడ్గా చేశాడు, చాలా ఆసక్తికరంగా చేశాడు. అలాగే ఈ సినిమా థియేటర్లో మనకు ముందుగానే తెలిసిపోయిన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ కన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ట్రైలర్లో తక్కువ చేసి చూపించారు, సినిమా ఇంకా హైట్స్కి తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా సరే తన 50 సంవత్సరాల సినీ జీవితంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రారంభంలో అయితే అసలు ఆయన హీరోగా పనికిరాడన్నారు. కొన్నాళ్ళ పాటు ఆయన డ్రగ్స్కి అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు, చికాక్గా ఉండేవారు, చాలా మందితో గొడవలు పెట్టుకునేవారు. టైగర్ అనేటువంటి సినిమాలో ఎన్టీ రామారావు సలహా ఇచ్చారు, బాబు తమ్ముడు నువ్వు యోగా ప్రాణాయామం చెయ్యి, ప్రశాంతంగా ఉండు అని చెప్తే అవన్నీ పాటించారు. తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా తీసుకువెళ్ళారు. సినిమాలు ఇంకా ఎక్కువ కాలం చేయలేడు అనుకున్న తరుణంలో ఆయన అనేక రకాల సినిమాలు చేశారు. ఒకనొక టైంలో బాబా లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఇంకా రజనీకాంత్ పని అయిపోయింది, అతను ఇంకా పనికిరాడు హీరోగా అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా తర్వాత కాలంలో తన పంతా మార్చుకొని రోబో లాంటి సినిమాలు చేసి, భాష లాంటి సినిమాలు చేసి ఎన్నో విజయవంతమైనటువంటి శిఖరాలకి ఆయన చేరుకున్నాడు. ముఖ్యంగా తన స్నేహితుడైనటువంటి కమల్ హాసన్ కూతురు, ఇందులో కూడా ఒక ప్రాణ స్నేహితుడి కూతురుగా నటించడం. ఇప్పుడు శృతి హాసన్ ఏజ్ వచ్చేప్పటికే 39 సంవత్సరాలు. తను 2009 సంవత్సరంలో లక్ అనేటువంటి సినిమాలో సినిమా ఎంట్రీ చేసి ఎప్పటికీ కూడా విజయవంతమైన పయనం సాగిస్తున్నారు. సో అన్ని రకాల కాంబినేషన్స్ ఈ సినిమాలో మనకి కనబడతాయి. మరి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్కి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరూ అతిరథ మహారథులందరూ కలిసి నటించినటువంటి ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి, సినిమా ఇండస్ట్రీకి ఒక నూతన ఉత్సవం కలిగించాలని చెప్పి, అలాగే కొత్త డైమెన్షన్స్తో అడుగు పెడుతున్నటువంటి నాగార్జున రేపు అనేక మంది రచయితలు ఆయన కథ గురించి స్పెషల్గా డిజైన్ చేసి మరిన్ని వినూత్న తరహాల సినిమాలు వస్తాయని కూడా ఆశిస్తున్నారు. అది సినిమా ఇండస్ట్రీకి అవసరం. ఒక ప్రత్యేకమైన చట్టంలో కూరుకుపోయి హీరోలు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి చాలా ఎక్కువగా ఉంది. ఆ పరిధి దాటి నాగార్జున బయటకు వచ్చి
ఇలా చేయటం అనేది చాలా సంతోషం. రాబోయే కాలంలో నాగార్జున ఈ సినిమా తర్వాత ఇంకా చాలా బిజీగా అయిపోతారు. ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేయగలుగుతారు. నాకు తెలిసి నాగార్జున అన్ని విధాల అన్ని అవార్డులకి అర్హుడాయన. పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ ఇలాంటి అవార్డులు ఆయనకి ఇంతవరకు దూరంగా ఉన్నాడు ఆయన. ఈ సినిమా తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక మంచి పురస్కారాలు అందుకుంటారు. అలా అందుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఊహిస్తున్నారు. ఆ ఊహ నిజం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సత్యాబద్ధ పీపుల్ లైవ్ టీవీ కొత్తగా ఉన్న విషయాలు మీకు చెప్తోంది, పాత మధురాలను కూడా మీకు అందిస్తోంది. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే కామెంట్స్ చెప్పేటప్పుడు హైప్ అని చెప్పి వస్తుంది, దానికి పాయింట్స్ ఇవ్వండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షను మాకు ఒక ఎంకరేజ్మెంట్. ఈరోజు మేము ఒక వీడియో చేయాలంటే అనేక రకాలైన సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి గ్యాదర్ చేసి మీకు ఆసక్తికరంగా తెలియచెప్పడానికి మేము చాలా కష్టపడతాం, కృషి చేస్తాం. మా కష్టానికి విలువ ఎప్పుడో దక్కుతుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు, లైక్ చేసినప్పుడు. అది కూడా మీకు నచ్చితేనండి, బలవంతంగా కాదు. మీ సపోర్ట్ నిరంతరం మాకు ఉంది ఇప్పటి వరకు కూడా. ఆ ఎంకరేజ్మెంట్తోనే నేను ఈ ఛానల్ని నడపడం జరుగుతుంది. ఖచ్చితంగా ముందు కూడా మరిన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తానని చెప్పి నమ్ముతూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాబద్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.